నాన్నగారు నాన్నగారు, నా స్నేహితుడు కర్ణుడు గెలిచాడు. కర్ణా! ఉత్తమ్, ఎవరి బాలకుడు? అయ్యో నాన్నగారు, తను రాధాపిన్ని గారి కుమారుడు. మనం అతిరథుల దగ్గర రథం బాగు చేయించాం. కర్ణుడు నా మిత్రుడు. అతిరథుడి పుత్రుడా? అతిరథుని పుత్రుడా? సూతుని పుత్రుడా? ఈ బాలుడు సూతజాతి బాలకుడా? ఒక సూతుని పుత్రుడు ఈ పోటీలో పాల్గొంటాడా? ఇతనికి దండన విధించి తీరాల్సిందే. వద్దు వద్దు, దయచేసి సాగండి. ఈ పిల్లలు ఇదేదో ఆటగా భావించారు. దయచేసి ఆగండి. నేను చెప్పేది కాస్త వినండి. ఇంత ఆగ్రహించాల్సిన అవసరం లేదు. ఒక సూతపుత్రుడికి ధనస్సును ఎత్తించే అనుమతిని ఎవరిచ్చారు? ఇది క్షత్రియులకి అవమానకరం. ఇతడికి దండన విధించాల్సిందే. అతడి చేతులు నరికేయండి. అతని ధనస్సు ఎప్పటికీ సంధించకూడదు. సంధించకూడదు. అతని ధనస్సు సంధించకూడదు. అతని చేతులు నరికేయండి. అవునవును, అతడి చేతులు నరికేయండి. అతని ధనస్సు ఎప్పటికీ సంధించకూడదు. సంధించకూడదు. అతని ధనస్సు సంధించకూడదు. సంధించకూడదు. అతని ధనస్సు సంధించకూడదు. అతని చేతులు నరికేయండి. సూతపుత్రుడు విలువిద్య ఇంత గొప్పగా నేర్చుకోగలిగినప్పుడు అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టకూడదు. ఇతన్ని విడిచిపెడితే సూతులందరూ క్షత్రియులకు ఎదురు తిరిగి గెలుస్తారు. ఈ బాలకుడి చేతులు నరికేయండి. సంధించకూడదు.